చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, సార్ నేను నెట్వర్కింగ్ జాయిన్ అవుతా, కోడింగ్ పెద్దగా ఉండదు కదా, చాలా కెరీర్ గ్యాప్ ఉంది, సో దాని గురించి అసలు ఇది నేర్చుకోవచ్చా, ఇప్పుడున్న సినారియో ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుంది. దానికంటే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ లో ఏ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఒకసారి చూడండి. ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ నెట్వర్క్ ఇంజనీరింగ్, సో విచ్ ఇస్ వెరీ గుడ్ కెరియర్. సో ఎప్పటికీ నెట్వర్క్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. సో దీని గురించి అసలు నెట్వర్క్ ఇంజనీర్ అంటే ఏంటి, నెట్వర్క్ ఇంజనీర్ ఫ్రెషర్స్ తీసుకోవచ్చా, దీనిలో శాలరీస్ ఎలా ఉంటాయి, ఏ కంపెనీలో శాలరీస్ ఎలా ఉంటాయి, దీనిలో సర్టిఫికేషన్ చేసే అడిషనల్ అడ్వాంటేజ్ ఏమన్నా ఉందా, సో దీని గురించిన అప్డేట్ అండ్ ఆల్సో ఎలాంటి స్కిల్స్ ఉంటే నెట్వర్క్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోవచ్చు, సో దీని గురించిన పూర్తి అప్డేట్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సో నెట్వర్క్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ గుడ్. మెయిన్ జాబ్ రోల్ ఏంటి అంటే, మిగతా వాళ్ళందరూ ప్రాపర్గా వాళ్ళు వర్క్ చేసుకోవాలి అంటే నెట్వర్క్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ రౌటర్స్ చూసుకోవడం కానీ, ఈ కంపెనీ సిస్టమ్ చూసుకోవడం కానీ, అండ్ ఆల్సో దీనికి సంబంధించిన సర్వర్స్ అండ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండేదానికి ఈ నెట్వర్క్ ఇంజనీరింగ్ అనే వాళ్ళు అవసరం. ఇవన్నీ చూసుకునేది నెట్వర్క్ ఇంజనీరింగ్. దీంట్లో మెయిన్గా కావాల్సిన స్కిల్ ఏంటి అంటే ట్రబుల్ షూటింగ్, ఫైర్ వాల్స్, హార్డ్వేర్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రబుల్ షూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, దాని పరిస్థితి ఏంటి, ఇది మనం ఫస్ట్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ నెట్వర్క్ ఇంజనీర్, దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ సాఫ్ట్వేర్ కూడా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్గా వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే దే నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ వేర్ ద ఎగ్జాక్ట్ బగ్ ఈజ్. సో ఆ బగ్ అనేది ఎక్కడుంది ఏంటి అనేది డెఫినెట్గా ఫిగర్ ఇట్ అవుట్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్, ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్వేస్ 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 సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద, అంటే ఇప్పుడు మామూలుగా బిల్డ్ చేసుకొని వెళ్ళడం, ఒక సిస్టమ్ని కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ బిల్డ్ చేసుకొని వెళ్ళడం ఎనీవన్ కెన్ డూ. బట్ ఏంటి అంటే బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఒకవేళ మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ని ఐడెంటిఫై చేయగలగాలి. సో నెట్వర్క్ ఇంజనీరింగ్ ఇది చాలా అవసరం. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ కూడా చాలా అవసరం. సో వీ కెన్ కాల్ మల్టిపుల్ థింగ్, అంటే మల్టిపుల్ జాబ్ రోల్స్ ఉంటాయి. నెట్వర్క్ ఇంజనీర్ అని, నెట్వర్క్ అసోసియేట్ అని, ఆర్కిటెక్ట్ అని, అండ్ దెన్ ఎక్స్పర్ట్ అని, స్పెషలిస్ట్ అని. సో దర్ ఆర్ నెంబర్ ఆఫ్. అండ్ ఆల్సో సో ఈ పెద్ద కంపెనీస్ లో ఈ షేర్ హోల్డర్స్ ఇవన్నీ ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి దీంట్లో సర్టిఫికేషన్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. దాంట్లో టాప్ సర్టిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో సాలరీస్ ఎలా ఉన్నాయి కూడా మనం మాట్లాడుకుందాం. సో డిఫరెంట్ సర్టిఫికేషన్ చూసుకుంటే కాంపెట్, టియా నెట్వర్క్ అండ్ సోలార్ విండ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అండ్ వైశాఖ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్, సర్టిఫైడ్ నెట్వర్క్ అనలిస్ట్, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్కింగ్ ప్రొఫెషనల్, సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ వర్క్ ఎక్స్పర్ట్, అండ్ ఆల్సో AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్, PMI ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్, జూనిపర్ నెట్వర్క్స్ సర్టిఫైడ్, ఇదొకటి. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో దీంట్లో టాప్ విషయానికి వస్తే దీంట్లో టాప్ వచ్చేసి CCNA అండి. సో వెరీ మోస్ట్ ఎక్కువ కంపెనీస్ ఈ CCNA ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ CCNA ఏంటి, దాని గురించి ఒకసారి చూద్దాము. సో ఈ CCNA గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి సాలరీస్ గురించి ఒకసారి చూద్దాం. నెట్వర్క్ ఇంజనీరింగ్ సాలరీస్ యావరేజ్ సాలరీ వచ్చి ఇట్ ఈస్ అరౌండ్ 4,80,000 సంథింగ్ 5 lakhs దాకా ఉంది. హైయెస్ట్ 12 to 15 lakhs దాకా ఉంది. అండ్ ఏ కంపెనీస్ లో ఎలా ఉంది అంటే ఎరిక్సన్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 5 lakhs దాకా ఉంది. అండ్ CSS కార్పొరేషన్ 4,60,000. TCS లో చూసుకుంటే నెట్వర్క్ ఇంజనీరింగ్ కి అరౌండ్ యావరేజ్ సాలరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, 5,27,000 దాకా ఉంది. విప్రో వచ్చేసి 3,60,000. క్యాప్జెమిని ఇంజనీరింగ్ సంబంధించి 6 lakhs, ఇది చాలా ఎక్కువ ఉందండి, క్యాప్జిల్ ఎక్కువ ఉంది, 6,22,000 దాకా ఉంది. HCL వచ్చేసి 4,29,000. అండ్ టాటా కమ్యూనికేషన్ వచ్చేసి 3,66,000. అండ్ సిస్కో వచ్చేసి 10 lakhs పైన ఉందండి. సిస్కో సర్టిఫికేషన్ కూడా చాలా వాల్యుబుల్ ఉంటుంది, మనం మాట్లాడుకునేది కూడా CCNA గురించి. అండ్ దెన్ భారతీ ఎయిర్టెల్ 4 lakhs ఉంది, టెక్ మహేంద్ర 4,66,000, జియో నెట్వర్క్ వచ్చేసి 4,25,000. ఇట్ ఈస్ అరౌండ్ యాక్ట్ 5 21,000, వెరీ లెస్. ఓకే, లివ్ ఇట్, మనం దాన్ని ఎగ్జాక్ట్ సాలరీస్ కూడా తీసుకోలేదు. అండ్ IBM చూసుకుంటే 5,30,000 దాకా ఉంది. సో వెన్ ఇట్ కమ్స్ టు CCNA సర్టిఫికేషన్ విషయానికి వస్తే, సో వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ ఇన్ నెట్వర్క్ ఇంజనీరింగ్ CCNA లో ఏమేమి వస్తాయి ఒకసారి చూస్తే మనకి ఎందుకు అది ఇంపార్టెంట్ కూడా అర్థమైపోతుంది, రైట్? సో CCNA లో సర్టిఫికేషన్ ఫర్ నెట్వర్క్ స్పెషలిస్ట్ లో LAN, WAN, స్విచెస్ అండ్ రౌటర్స్, VLANs అండ్ ట్రంకింగ్, అండ్ నెట్వర్క్ యూటిలిటీస్ అండ్ IP అడ్రసింగ్ అండ్ సబ్నెటింగ్. సో ఇవి. సో దీంట్లో ఏంటి అంటే ఇంకా టాపిక్స్ చూసుకుంటే IP కనెక్టివిటీ, నెట్వర్క్ యాక్సెస్ అండ్ నెట్వర్క్ ఫండమెంటల్స్ అండ్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, IP సర్వీసెస్ అండ్ ఆటోమేషన్ అండ్ ప్రోగ్రామబిలిటీ 10% దాకా ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా CCNA సర్టిఫికేషన్ గురించి. సో ఒక విషయం ఏంటి అంటే నెట్వర్క్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది, కానీ ఇది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ నెట్వర్కింగ్ ఇంజనీరింగ్ లో,
సో నెట్వర్క్ ఈ ప్రొఫెషనల్ సైడ్ ఏంటి అంటే, సో నైట్ షిఫ్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే రొటేషనల్ షిఫ్ట్స్ అనేది ఉండేదానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వీ నీడ్ టు వాచ్ అవుట్ త్రూ అవుట్ 24/7 నెట్ సర్వర్స్ అండ్ ఆల్. ఈ సర్వర్స్ గురించి, నెట్వర్క్ గురించి, షేర్ ఫోల్డర్స్ ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఈ రొటేషనల్ షిఫ్ట్ అని 24/7 అనేది మనం అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఆలోచించి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎనీ గ్రాడ్యుయేషన్, బట్ త్రిబుల్ వాళ్ళకి ఎక్కువ దీనికి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం చాలా మంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కెరియర్ గ్యాప్ వాళ్ళు ఖచ్చితంగా నెట్వర్కింగ్ నేర్చుకోవచ్చు. నెట్వర్కింగ్ నేర్చుకుంటే కొంత జాబ్ వచ్చేదానికి అండ్ బీజీవీ కూడా కొంచెం లైట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే నెట్వర్కింగ్ మీద ప్యాకేజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్, ఒకవేళ లేదు అయినా తక్కువ ప్యాకేజ్ అయినా పర్వాలేదు, 7-8 లక్షలు 9 లక్షలు పర్వాలేదు, నేను అది ఏదో ఒకటి ముందు నాకు కావాలి అంటే ప్లాన్ చేసుకోండి. అండ్ ఏదో ఒకటి కావాలి అనుకునే ముందు ఇక నాకు ఇక ఫైనల్గా ఏంటంటే ఒక్కసారి జాయిన్ అయ్యి పిఎఫ్ ఇదంతా క్రియేట్ అయితే మళ్ళీ వేరే కంపెనీ ప్లాన్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో ఇది ఒకసారి ఆలోచించి చేసుకోండి. సో డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోండి. ఆల్ ది బెస్ట్. కానీ ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే మాత్రం సాఫ్ట్వేర్ సైడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అంటే 2016 పాస్ అవుట్ 15 పాస్ అవుట్ వరకు కొంతవరకు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఏఐ డెవాప్స్ మీద జాబ్స్ అనేవి రీసెంట్గా అప్డేట్ వచ్చింది. డెఫినెట్లీ ఏఐ విత్ డెవాప్స్ ఏమైనా నేర్చుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. సో దట్ ఏంటి అంటే ఫ్రెషర్గా మీ కెరీర్ స్టార్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. 2017, 18, 19, 20, 21, 22, 23, 24 వాళ్ళు ఎలిజిబుల్. థ్యాంక్ యూ.